ఓకేనా? ఉందా రెడీగా ఇదంతా? సెకండ్ ఇయర్ మనకి అవసరం. సెకండ్ ఇయర్ మనకి 2Bలో వచ్చేసరికి సర్కిల్స్ ఫస్ట్ చాప్టర్. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి థియరిటికల్ బాగా జాగ్రత్తగా వింటే నెక్స్ట్ చాప్టర్కి మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ముందు సర్కిల్ అంటే ఏంటి? సర్కిల్ అంటే ఇన్ జనరల్గా మనం చూస్తూ ఉంటే గుండ్రంగా వృత్తాకారంలో ఉన్నటువంటిది అని అంటాం. అదే మనకి ఒక సర్ఫేస్లో ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకొని ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి లోకస్ ఆఫ్ ది సెట్ ఆఫ్ పాయింట్స్, ద లోకస్ ఆఫ్ ది సెట్ ఆఫ్ పాయింట్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ to at a constant distance is the circle. The fixed point is denoted C and constant is denoted R, and also fixed point is called center and constant distance is called radius. ఇప్పుడు మనం the set of all points from a fixed point to the కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫార్మ్స్ ఏ సర్కిల్ అన్నాం. అంటే మనం లోకస్ ఆల్ పాయింట్స్ అన్నప్పుడు అందులో ఒక పి అనేటువంటి ఒక పాయింట్ తీసుకున్నాం లోకస్లో. ఈ లోకస్లో పి అనే పాయింట్ తీసుకున్నప్పుడు పి ఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆన్ ది లోకస్ అన్నాం. ఈ సి అనేటువంటిది మనం ఇందాక చెప్పాం సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని. ఈ సిపి అనేటువంటి 2 పాయింట్స్ డిస్టెన్స్, ఆ 2 పాయింట్స్ డిస్టెన్స్ ఎంతకు సమానం? 6. సో కాబట్టి సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఏమని? సి అనేది ఏమో హెచ్ కామా కే సెంటర్ అనుకుందాం, పి ఎక్స్ కామా వై అనేటువంటి లోకస్లో పాయింట్ అనుకున్నాం. అప్పుడు మనకి లోకస్ కండిషన్ ప్రకారం ఒక కండిషన్ ఏమొచ్చింది? సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు 2 పాయింట్స్ డిస్టెన్స్, సి అనేది ఒక పాయింట్, పి అనేది ఒక పాయింట్. 2 పాయింట్స్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఆ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేద్దాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అంటే సిపి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, సిపి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అప్పుడు సిపి స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ ది సెంటర్ సిహెచ్ కామా కే అండ్ రేడియస్ ఆర్. దట్ ఈస్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ ది సెంటర్ హెచ్ కామా కే అండ్ రేడియస్ ఆర్. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఇస్తాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ ది సెంటర్ 2,3 అండ్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాడు అనుకోండి. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవడం ఏంటి? ఇప్పుడే మనం రాబట్టి ఏమని? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ ది సెంటర్ సిహెచ్ కామా కే అండ్ రేడియస్ ఆర్ ఈజ్ ఏం చెప్పాం? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అక్కడ హెచ్ కామా కే దగ్గర ఇక్కడ ఎంత ఉందమ్మా? 2, 3. ఆర్ దగ్గర ఎంత ఉంది? 3. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా రాసుకొని గివెన్ సెంటర్ రాస్తాం సిహెచ్ కామా కే అండ్ రేడియస్ ఆర్ ఈక్వల్ 3 రాస్తాం. ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ with the center C and radius R is x minus h whole square plus y minus k whole square equal to r square. X minus h ante x minus 2 whole square plus y minus 3 whole square equal r square అంటే ఎంతమ్మా?
3 స్క్వేర్. ఇప్పుడు ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్, ఇది కూడా a మైనస్ బి హోల్ స్క్వేర్. కాబట్టి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏంటి a స్క్వేర్, మనం 2ab రాయకుండా ప్లస్ ఇది రాద్దాం మళ్ళా y స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 2ab మైనస్ 4x మైనస్ 2ab మైనస్ 6y 2 ఇంటూ 3 ఇంటూ y కాబట్టి తర్వాత ప్లస్ బీ స్క్వేర్ రాయాలి కదా. బీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే అంతా 4 ప్లస్ బీ స్క్వేర్ అంటే అక్కడంతా 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే అంతా 9 ఈజ్ ఈక్వల్ టు 9. 3 స్క్వేర్ అంటే 9, ఈ 9కి ఈ 9 క్యాన్సిల్. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 2, 3 అండ్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఇలా రాబడతాం. అలాగే మనకి జనరల్గా ఒక సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, జనరల్గా ఒక సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, మనం జనరల్గా ఒక స్ట్రైట్ లైన్ అంటే ఏం చెప్పామమ్మా, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని చెప్పాం. అలాగే జనరల్గా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటే ఏం చెప్పాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0 అని చెప్పాం. అలాగే మరి జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు చూడండి. ఆ ప్రూఫ్ అయితే మనకు అవసరం లేదు కానీ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కదా మనం అనుకున్నాం. సెంటర్ రేడియస్ ఇస్తే అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2hx మైనస్ 2ky ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇది తీసుకొస్తే మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇది యొక్క ఎక్స్ కోఎఫిషియంట్ ఇదంతా కూడా, కాబట్టి దీన్ని నేను 2g అనుకున్నాను, 2gx. ఇది యొక్క y కోఎఫిషియంట్ కాబట్టి 2fy అనుకున్నాం. ప్లస్ హెచ్ కాన్స్టెంట్, కే కాన్స్టెంట్, ఆర్ కూడా కాన్స్టెంట్ రేడియస్, కాన్స్టెంట్ డిస్టెన్స్, కాబట్టి ఇది మొత్తం కూడా ఒక కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది. దాన్ని సితో డినోట్ చేద్దాం, ఇజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. దీన్ని ఏమంటారు, దిస్ ఈజ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని సెంటర్ రేడియస్లో కన్వర్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఎలా మారుస్తాం చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2fy ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. ఇవన్నీ కూడా పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్సే కానీ మీరేమీ నోట్స్ రాసుకునేంత అవసరం లేదు. ఈ కీ కాన్సెప్ట్ లాగా మనం యూజ్ చేసుకుంటే చాలు, ప్రాబ్లమ్స్లో ఉపయోగపడతాయి. అందుకోసమని నేను థియరీ ఇస్తున్నాను, కానీ ఇది అవసరం లేదు నోట్స్లోకి. మనం జస్ట్ ఏంటి ఫార్ములాస్ కోసం ఎలా వస్తాయో చూపిస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2gx అనే దానికి ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది. అప్పుడు దీనికి నేనేం చేస్తానంటే ఒక జీ స్క్వేర్ యాడ్ చేశాను ఇటువైపు. అప్పుడు అటువైపు కూడా ఏం చేయాలి, జీ స్క్వేర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ 2fy, ఇక్కడ ఏం రాస్తున్నాను, ఎఫ్ స్క్వేర్ యాడ్ చేస్తాను. అప్పుడు ఈజ్ ఈక్వల్ అవతల కూడా ఏం చేయాలి, ఎఫ్ స్క్వేర్ యాడ్ చేయాలి మైనస్ సి. ఆల్రెడీ ఇక్కడ పైన మైనస్ సి ఉంది కదా, మైనస్ సి అంతే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి దీన్ని ఇలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ జీ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఎఫ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ జీ ప్లస్ జీని ఏ రాయిద్దామా, మైనస్ ఆఫ్ మైనస్ అని రాసుకోవచ్చుగా, హోల్ స్క్వేర్ వై మైనస్ ఆఫ్ మైనస్ ఎఫ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సికి హోల్ స్క్వేర్ రాసామనుకోండి. ఇప్పుడు ఎందుకు మార్చామంటే అలా సెంటరు రేడియస్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ ఏం ఫార్మేట్ రా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. కాబట్టి మనకు ఉన్నటువంటి జనరల్ సర్కిల్ని కూడా
ఆ ఫార్మేట్లో తెచ్చుకుంటే మనకు ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్లో హెచ్ ప్లేస్లో ఏముందమ్మా -g అంటే సెంటర్ ఎంత ఇప్పుడు h, k ఈక్వల్ టు -g -f రేడియస్ r ఈక్వల్ టు ఎంత వచ్చింది r ప్లేస్లో ఎంత ఉంది r² అది r ప్లేస్లో ఎంత ఉంది రూట్ అంటే √g² + f² - c అంటే మనకి జనరల్గా ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి ఆ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ కనుక్కోమని అడిగితే ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసాం మనం సెంటర్ రేడియస్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ రాబట్టాం కానీ ఇప్పుడు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే సెంటర్ రేడియస్ రాబట్టడం ఎలా చేస్తున్నాం అంటే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు అంటే ఏం ఉండాలి ముందుట్లో x² ఉండాలి y² ఉండాలి x y కాన్స్టెంట్ ఉంటే దాన్ని జనరల్ సర్కిల్ అంటారు. అరే ఇప్పుడు సెంటర్ అన్నాం అనుకోండి అక్కడ చూడండి సెంటర్ ఎంత వచ్చింది -g -f అన్నాం సో -g -f అంటే ఇక్కడ ఎంత ఉందిరా 2g 2gలో సగం ఎంత g ఇక్కడ ఏముందమ్మా ప్లస్ ఉంటే అక్కడ ఏమొచ్చింది -2fy 2fలో సగం ఎంత f ఆ ఎఫ్లో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అక్కడ ఏం రాసాం మైనస్ అప్పుడు సెంటర్ ఎంత వచ్చింది -g -f రేడియస్ అంటే దీనికి స్క్వేరింగ్ -gకి హోల్ స్క్వేర్ అంతా g² -f హోల్ స్క్వేర్ అంట +f² ఇక్కడ +c ఉంది కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది -c వచ్చింది అదే అక్కడ +c కాకుండా -c ఉంటే +c అయింది అంటే రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి √g² + f² - c సో ఇప్పుడు మనం ఒక జనరల్ సర్కిల్ని రాబట్టి ఆ జనరల్ సర్కిల్ నుంచి సెంటర్ రేడియస్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ రాసాం ఒకవేళ సెంటర్ రేడియస్ ఇచ్చానుకో సర్కిల్ ఈక్వేషన్ రాబట్టాం అలాగే ఇప్పుడు మనం సర్కిల్ యొక్క ప్రాపర్టీస్ కనుక్కుందాం ఈ సర్కిల్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా జనరల్గా సర్కిల్ ఈక్వేషన్లో మనం ఏం చేద్దాం x² + y² + 2gx + 2fy + c = 0 అని చెప్పాంరా ఇది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ జనరల్ ఫామ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సర్కిల్ అనేటువంటిది ఆరిజిన్ గుండా పాస్ అయితే సర్కిల్ అనేటువంటిది ఆరిజిన్ గుండా పాస్ అవ్వటం అంటే ఇప్పుడు చూడండి ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఈ సర్కిల్ ఏం చేస్తుంది ఆరిజిన్ గుండా పాస్ అయింది ఆరిజిన్ గుండా పాస్ అయితే ఏం వస్తుంది మనకి అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఆరిజిన్ అంటే ఏంటి 0, 0 అప్పుడు x0 y0 x0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 0² 0 0² 0 2g × 0 0 2f × 0 0 అంటే ఇంకేం మిగిలిద్ది c = 0 అంటే మనం ఒక జనరల్ సర్కిల్ మనకి ఏదో ఒకటి ఇస్తాడు వాడు ఒక సర్కిల్ ఈక్వేషన్ చెప్పండి రా అనగానే మనం ఏం చెప్పాలి x² y² x y కాన్స్టెంట్ చెప్పాలి కాన్స్టెంట్ లేదు అంటే దట్ సర్కిల్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని అంటే కాన్స్టెంట్ ఇవ్వకపోతే ఏమవుతాం దట్ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఓకే అంటే అప్పుడు ఆరిజిన్ గుండా పాస్ అయ్యేటువంటి సర్కిల్ ఈక్వేషన్లు ఏముంటాయి x² y² 2gx 2fy దెర్ ఈజ్ నో కాన్స్టెంట్ వాల్యూ మరి అలాగే ఆరిజిన్ గుండా పాస్ అవ్వకుండా ఆ యొక్క సర్కిల్ అనేటువంటిది సెంటర్ ఏంటిది CH, K కదా CH, K అనేది x యాక్సిస్ మీద ఉంటే అంటే x యాక్సిస్ మీద సెంటర్ ఉంటే x యాక్సిస్ మీద ఉన్నప్పుడు y యొక్క విలువ ఏమైద్దమ్మా 0 x అక్షం మీద y విలువ ఎంత 0 అంటే అప్పుడు ఇక్కడ ఎంత -g అప్పుడు రేడియస్ కనుక మనకేమొస్తుంది x మైనస్ అంటే x + g హోల్ స్క్వేర్ + y - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ ఎంత r² సెంట్రల్ రేడియస్ తెలిస్తే సర్కిల్ ఈక్వేషన్ అంటే అప్పుడు రేడియస్ ఎంత అనుకున్నాం మనం r సెంటర్ ఏమవుతుంది -g, 0 ఎందుకని దట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ లైస్ ఆన్ ది x యాక్సిస్ x అక్షం మీద ఉంది కాబట్టి y యొక్క విలువ 0 అప్పుడు x మైనస్ అంటే x + g హోల్ స్క్వేర్ y - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం x² + y² ఫస్ట్ నేను ఇవి రాస్తా అని చెప్పాను ఫస్ట్ a² ప్లస్ తర్వాత 2abలు 2gx ప్లస్ ఇక్కడ 0 అయిపోయింది ప్లస్ ఏమొచ్చింది g²
మైనస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇటు వస్తే అమ్మా మైనస్ ఆర్ స్క్వేర్ అంటే అప్పుడు దాని ఏమర్థం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ ఈ మొత్తం కాన్స్టెంట్ కాబట్టి జీ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఏమంటాం కాన్స్టెంట్ అనుకుందాం సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే దట్ సర్కిల్ ఆఫ్ ది సెంటర్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అయితే ఎలా ఉంటుందిరా సర్కిల్ ఈక్వేషను ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి ఈక్వల్ టు 0 సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అయితే మరి అలా కాకుండా సెంటర్ లైస్ ఆన్ వై యాక్సిస్ అయింది అనుకున్నాం ఇప్పుడు ఇదే విధంగా సెంటర్ లైస్ ఆన్ వై యాక్సిస్ అనుకున్నాం సెంటర్ లైస్ ఆన్ వై యాక్సిస్ అయింది అప్పుడేమొస్తుందిరా వై అక్షం మీద మన యొక్క ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 0 అంటే ఇదే విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు వై వచ్చింది అక్కడ రారా మరి అదే వై యాక్సిస్ అన్నప్పుడు ఎక్స్ రాదు అంటే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ ఏమైంది ఇంకా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 సో ఇప్పుడు దీన్ని రాబట్టినట్టే వీటన్నిటికీ ప్రూఫ్లు అవసరంలా మీకు అన్నీ కూడా ఫార్ములాస్ కీ కాన్సెప్ట్స్లోగా పెట్టుకోండి అంతే వీటికి ప్రూఫ్లు అవసరంలో ఊరికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఎలా వస్తుందని కాబట్టి దీన్ని బట్టి దాన్ని డైరెక్ట్గా రాసేసాం అంటే సర్కిల్ యొక్క సెంటరు ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఇలా ఉంటుంది అదే వై యాక్సిస్ మీద ఉంటే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 మరి అలాగనే సెంటర్ లైస్ ఆన్ ది ఆరిజిన్ అన్నాడు అనుకోండి సెంటర్ లైస్ ఆన్ ది ఆరిజిన్ అన్నాడు అనుకోండి అంటే ఇక్కడ ఆరిజిన్ దగ్గర సెంటర్ ఉందంటే ఎక్స్ విలువ వై విలువ 0 అయిపోతుంది అప్పుడు మనకేం మిగిలింది ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ దిస్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఇదేమంటారంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఇందాక మనం ఏం చెప్పాం జనరల్ సర్కిల్ అంటే ఏం చెప్పాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ 0 అదే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ స్టాండర్డ్ ఫార్మ్ మీన్స్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ లైస్ ఆన్ ఆరిజిన్ లైస్ ఎట్ ఆరిజిన్ అదే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ లైస్ ఆన్ వై యాక్సిస్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఎట్ ఆరిజిన్ అయితే ఈ 3 కండిషన్స్ అలాగే the equation of the circle touches the x-axis లేదా touches the y-axis లేదా touches the coordinate axis ఇలా ఉండటానికి అవకాశం ఉంది అనుకుందాం ఇలా ఉంటే ఏమవుతుంది ఇప్పుడు టచెస్ అంటే చూడండి ఇక్కడ సెంటర్ ఇదంతమ్మా రేడియస్ సెంటర్ అది ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి రేడియస్ అయితే ఈ కండిషన్లో ఒక కోఆర్డినేట్ ఈక్వేషన్ వస్తుంది చూడండి మనకు జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ ఏంట్రా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చెప్పాలా 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 మనం ఏమంటున్నాం ఫస్ట్ ఎక్స్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అంటున్నాం టచెస్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ వై విలువ ఉంటుందా ఉండదు అంటే వై ఈక్వల్ ఏం చేద్దాం 0 చేద్దాం వై 0 చేస్తే ఏమైపోతుంది ఎక్స్ స్క్వేర్ వై విలువ 0 2gx వై విలువ అంతా 0 కాబట్టి సి ఈక్వల్ టు 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి ఈక్వల్ టు 0 లాగా ఉంది అంటే ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాగా ఉంది చూడండి
ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఒక వర్గ సమీకరణం. అంటే ఎక్స్ స్క్వేర్ అంటే దానికి ఎన్ని మూలాలు ఉంటాయి? 2. ఎక్స్ యొక్క వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 2. అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం డిస్క్రిమినెంట్ అనేది కనుక్కుంటాం. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? మూలము బి స్క్వేర్ మైనస్ 4ac డెల్టా బి స్క్వేర్ మైనస్ 4ac అంటే ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనుకున్నప్పుడు ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా? 1. బి ప్లేస్లో ఎంత ఉందిరా? 2g. కాన్స్టెంట్ అన్నప్పుడు సి. బి ప్లేస్లో ఎంతమ్మా? 2g. 2g హోల్ స్క్వేర్ మైనస్ 4 అంటే ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా? 1. సి ప్లేస్ ఎంత ఉంది? సి. 4g స్క్వేర్ మైనస్ 4c ఈక్వల్ ఎంత? 0. 4 కామన్ తీస్తే g స్క్వేర్ మైనస్ c ఈక్వల్ 0. దట్ ఎంప్లైస్ g స్క్వేర్ ఈక్వల్ టు c. అంటే ద సర్కిల్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్ అయితే ఏం కండిషన్ వచ్చింది? g స్క్వేర్ ఈక్వల్ టు c. g స్క్వేర్ ఈక్వల్ టు c. అది మరి సేమ్ ఇలాగే తీసుకున్నప్పుడు ద సర్కిల్ టచెస్ ది y యాక్సిస్ అంటే టచెస్ ది y యాక్సిస్ అయితే ఇక్కడ x యాక్సిస్ అన్నప్పుడు y విలువ 0 అయిపోయింది. మరి టచెస్ y యాక్సిస్ అన్నప్పుడు x విలువ ఏమవ్వాలి? 0. అప్పుడు ఇదేం మారిద్దిరా? y స్క్వేర్ ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0గా మారిద్ది. అంటే అది ఒక వర్గ సమీకరణం లాగా ఉండిద్ది వైల్లో. అదేవిధంగా సేమ్ ఇలాగే రాసుకుంటే మనకేం వచ్చిద్ది? ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి వచ్చిద్ది. ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి అయిందంటే దాని అర్థం ఏంటి? ద సర్కిల్ టచెస్ ది వై యాక్సిస్. ద సర్కిల్ టచెస్ ది వై యాక్సిస్ అని. మరి అలాగే ఎక్స్ అయిపోయింది, వై అయిపోయింది. అసలు ఎక్స్ వై కాకుండా రెండింటినీ టచ్ చేసింది అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? జీ స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి. జీ స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి. అంటే ద సర్కిల్ టచెస్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అన్నప్పుడు జీ స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి. టచెస్ ది ఎక్స్ యాక్సిస్ అంటే జీ స్క్వేర్ ఈక్వల్ టు సి. టచెస్ వై యాక్సిస్ అంటే ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి. టచెస్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అంటే జీ స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి. పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అంటే 0. సి ఈక్వల్ ఎంత? 0. సెంట్రలైజ్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి. సెంట్రలైజ్ ఆన్ ది వై యాక్సిస్ అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇవి మన యొక్క సర్కిల్ యొక్క ప్రాపర్టీస్. ఇంకా ఎలా ఉంటాయి సర్కిల్ యొక్క ప్రాపర్టీస్? మనకు జనరల్గా ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటుందని అంటాం. జనరల్గా ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే ఏం చెబుతాము? హోమోజీనియస్ ఈక్వేషన్ వేరు, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ వేరు. హోమోజీనియస్ అంటే డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ సేమ్ అయితే హోమోజీనియస్ అంటాం. డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ఎక్స్ వేరియబుల్స్ మీద ఉన్నటువంటి పవర్స్ని. అదే నాన్ హోమోజీనియస్ అంటే జస్ట్ డిగ్రీ మాత్రం ఉంటుంది, అంత సమానంగా ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటి మనకు తెలుసు, ఫస్ట్ ఇయర్లో ఉంది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. సెకండ్ డిగ్రీ ఇదేంటమ్మా? నాన్ హోమోజీనియస్. నాన్ హోమోజీనియస్ అంటే చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 2, వై స్క్వేర్ అంటే 2, ఎక్స్ పైన ఎంత ఉంది 1, వై పైన 1, కాబట్టి ఇది 2 డిగ్రీలు. ఇంతవరకు 2 డిగ్రీలే. కానీ ఎక్స్ పవర్ ఇక్కడ 1 డిగ్రీ, వై పవర్ ఎంత 1 డిగ్రీ. ఇక్కడ కాన్స్టెంట్కి పవర్ ఉండదు, వేరియబుల్స్ అంటే కాన్స్టెంట్ కాదు. కాబట్టి ఇక్కడ దీని యొక్క డిగ్రీ 0. కాబట్టి ఇది మొత్తం సమానంగా ఉందా? డిగ్రీ లేదు. కాబట్టి నాన్ హోమోజీనియస్. సో ఈ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్, ఈ సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్
సర్కిల్ని రిప్రజెంట్ చేయాలి అంటే సర్కిల్ అని చెప్పగలగాలి అంటే మనం జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ ఏం చెప్పాం? జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంట్రా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి. దిస్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్లో మనకి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉన్నాయి చూడండి అమ్మా. దీని యొక్క కోఎఫిషియంట్ 1, దీని యొక్క గుణకం ఎంత 1. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ గుణకాలు రెండు కూడా 1 ఉండాలి. మరంటే దాని అర్థం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత? ఏ. వై స్క్వేర్ గుణకం ఎంత? బి. అంటే అది సర్కిల్గా చెప్పాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏమవ్వాలి? ఏ ఈక్వల్ టు బి. ఏదైనా ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషను సర్కిల్ అవ్వాలి అంటే ఏం చెప్పాలా? సర్కిల్ అవ్వాలి అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ గుణకాలు రెండు కూడా సమానంగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. అంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడంతా ఏ, ఇక్కడంతా బి. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఈజ్ ఏ ఈక్వల్ టు బి. ఈ తర్వాత చూడండి ఎక్స్ ఉంది, వై ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఎక్స్ వై టర్మ్ ఉందా? లేదు. సో కాబట్టి సెకండ్ కండిషన్ ఏమవ్వాలి? ఎక్స్ వై కోఎఫిషియంట్ ఈక్వల్ ఎంత? 0. ఈ ఎక్స్ వై టర్మ్ అనేటువంటిది 0 అయిపోవాలి. ఎక్స్ వై టర్మ్ అనేటువంటిది 0 అవ్వాలి. తర్వాత థర్డ్ కండిషన్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు మనం ఫస్ట్ రెండు కంప్లీట్ చేద్దాం. ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? ఏ ఈక్వల్ టు బి. అంటే ఆడ ఉన్నటువంటి ఈక్వేషన్లో ఏఎక్స్ స్క్వేర్, బి కూడా ఏవై స్క్వేర్, లేదా బిఎక్స్ స్క్వేర్ బివై స్క్వేర్ ఎలా అయినా చెప్పుకోవచ్చు. కాకపోతే మనం ఏ తీసుకున్నాం? రెండు సమానం కాబట్టి ఎక్స్వై టర్మ్ ఉండాలా? ఉండకూడదు, 0. దాన్ని 0 చేసేసాం. 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ 0. వాడు ఇచ్చిన కండిషన్లు అయిపోయింది, రాసేసాం. ఫస్ట్ రెండు కండిషన్లు అప్లై చేస్తాం. థర్డ్ కండిషన్ ఎలా వచ్చేది చెప్తాను. ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమి ఉండాలి? 1 ఉండాలని చెప్పాను. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, అందులో ఏ కామన్ తీసేద్దాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2g/a ఎక్స్ ప్లస్ 2f/a వై ప్లస్ సి ఈక్వల్ ఎంత? 0. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం మనం, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ కనుక్కోవడం ఎలా అంటే ఫస్ట్ చెప్పాను నేను ఏమని, సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉండి ఆ తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్లో ఎంతైతే ఉందో, ఎంత ఉందమ్మా ఇక్కడ? 2g/a, దాంట్లో సగం g/a. ఇక్కడ ఏ గుర్తుందిరా? ప్లస్, కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలి? మైనస్ g/a. ఇక్కడ 2f/a కదా, దాంట్లో ఏమవుతుంది? -f/a. ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. -g/a -f/a. రేడియస్ అంటే ఏం చెప్పాను? ఇది రేడియస్ ఆర్ ఈక్వల్ రూట్ ఆఫ్ స్క్వేరింగ్ చేయాలి ఫస్ట్ దీన్ని. -g/a హోల్ స్క్వేర్ చేస్తే g²/a². దీన్ని కూడా స్క్వేర్ చేస్తే f²/a². ఇక్కడ ప్లస్ సి ఉంది కాబట్టి ప్లస్ c/a ఉంది కాబట్టి ఏమొస్తుందమ్మా? -c/a. ఇందాక ఏ కామన్ తీసినప్పుడు ఇక్కడ కూడా కామన్ తీయాలిగా, కాబట్టి c/a. ఇప్పుడు కాన్స్టెంట్ ఎంత ఉంది? ప్లస్ c/a కాబట్టి -c/a. ఇక్కడ మొత్తానికి ఎల్సిఎం ఎంత చేయాలరా? r². r² అంటే రూట్ ఆఫ్ a² g²/a² f²/a² -c/a. కామన్గా రూట్ చేసేటప్పుడు ఎల్సిఎం ఎంత? a². కాబట్టి g² ప్లస్ f² మైనస్ ac. ఎల్సిఎం ఏ ఉంది కాబట్టి ఏ ఉంది, a² కాబట్టి ఏ. అప్పుడు దీని స్క్వేర్ నుంచి తీసేటప్పుడు రూట్ ఆఫ్ g² ప్లస్ f² -ac/a. ఇది అనేటువంటి చూడండి రా, రూట్ లోపల ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ మాత్రమే ఉండాలి. నెగిటివ్ ఉంటే ఏమవుతుందిరా? అన్డిటర్మైన్డ్ ఫామ్. రూట్ లోపల నెగిటివ్ వాల్యూ రాకూడదు. కాబట్టి అందుకనే రూట్ ఆఫ్ ఇక్కడ g² ప్లస్ f² -ac గ్రేటర్ దెన్
ఆర్ ఈక్వల్ టు 0. ఒకవేళ 0 అయిపోవచ్చు. 0 అయిపోయింది అనుకోండి, 0/something ఎంత 0. అదే రూట్ లోపల నెగిటివ్ ఉంటే డిఫైన్ కాదు కాబట్టి అందుకని మనం g² - ac f² - ac > 0. అంటే ఇప్పుడు టోటల్గా ఈ థీరం ప్రూఫ్ అంతా అవసరం లేదమ్మా, ఓన్లీ పాయింట్స్ చెప్పేది వినండి. ఒక జనరల్గా సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇప్పటి వరకు ax² + by² + 2hxy + 2gx + 2fy + c అనేటువంటిది సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే ఫస్ట్ కండిషన్ a = b, సెకండ్ కండిషన్ ఏమవ్వాలి, xy కోఎఫిషియంట్ ఉండకూడదు, 0 అవ్వాలి. తర్వాత g² + f² - ac > 0 అయి ఉండాలి. ఈ 3 కండిషన్లు సాటిస్ఫై చేసినటువంటి ఏ సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అయినా సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? మరి మీకు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి లెక్కలు మనం చేయొచ్చు. ఏమని, సెంటర్ ఇస్తాడు, రేడియస్ ఇస్తాడు, సర్కిల్ ఈక్వేషన్, ఇలాగనే ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇచ్చాడు కాన్సెప్ట్ మనకి. ఆ ప్రాపర్టీస్ అన్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటే రివైజ్ చేసుకుంటే మనం ఎక్సర్సైజ్ లెక్కల్ని ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఇంకోటి మనకేమి ఇచ్చాడంటే కాన్సెంట్రిక్ సర్కిల్ అంటాడు. ఏంటి, కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, సర్కిల్ అంటే ఏందో చెప్పాం. ఏమని చెప్పామమ్మా, ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పాయింట్స్తో ఫామ్ అయ్యేటువంటి లోకస్ని మనం ఏమంటామమ్మా, సర్కిల్ అంటామని చెప్పాం. మరి అలాగనే ఫిక్స్డ్ పాయింట్ అనేది కామన్గానే ఉంటుంది, కాన్స్టెంట్ డిస్టెన్స్ మాత్రం మారింది. ఇదిగో 7 దాకా అనుకున్నాం. అలాగే ఇంకొక సర్కిల్ కూడా డ్రా చేద్దాం. ఈ సర్కిల్ డ్రా చేసినప్పుడు కూడా ఫిక్స్డ్ పాయింట్ ఇదే, దీన్ని బేస్ చేసుకొని మనం రేడియస్ ఇది అని అంటే 2 or more సర్కిల్స్ హ్యావింగ్ ద సేమ్ సెంటర్. ఏమని చెప్పాను, 2 or more సర్కిల్స్ హ్యావింగ్ ది సేమ్ సెంటర్. ఓకేనా? ఒకే కేంద్రం కలిగినటువంటి, ఇక్కడ డిస్టెన్స్లు వేరుగా ఉంటాయి, ఫిక్స్డ్ పాయింట్ మాత్రం ఒకటే. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. దీన్ని ఏమంటారు, కాన్సెంట్రిక్ సర్కిల్స్. 2 or more పాయింట్స్, 2 or more సర్కిల్స్, పాయింట్స్ కాదు, 2 or more సర్కిల్స్ విత్ ద సేమ్ సెంటర్, దట్ ఈస్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. అంటే ముందుగా జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ ఏమొచ్చింది, x² + y² + 2gx + 2fy + c = 0. దిస్ ఈజ్ ద జనరల్ సర్కిల్. ఈ జనరల్ సర్కిల్కి దీనికి కాన్సెంట్రిక్ సర్కిల్ కావాలి అంటే ఏం మారిందమ్మా, సెంటర్ అదే ఉంటుంది, రేడియస్ మారిద్ది. రేడియస్ అంటే ఏంది, కాన్స్టెంట్ ఒక్కటే మారేది. కాన్స్టెంట్ మారడం అంటే ఇప్పుడు దీని యొక్క కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏం చెప్పాలి, x² + y² + 2gx + 2fy + k. కాన్స్టెంట్ మాత్రం ఆ c ఉంటుంది, ఇక్కడ కాన్స్టెంట్ ఏదో ఒక పాయింట్ మారిద్ది కాబట్టి x² + y² + 2gx + 2fy + k = 0. దిస్ ఈస్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ విత్ ద సర్కిల్. ఈ సర్కిల్కి కాన్సెంట్రిక్ సర్కిల్ ఇది. అంటే ఇక్కడ మామూలుగా జనరల్గా ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు, దాన్ని బట్టి మనం కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి అన్నాడు అనుకో, మనం ఏం చేయాలి, ఆ సర్కిల్లో y దాకా రాసి కాన్స్టెంట్ k పెట్టేస్తే వాడు ఒక పాయింట్ ఇస్తాడు మనకి. ఇక్కడ లోకస్లో పాయింట్ ఇవ్వాలిగా, ఏడొక పాయింట్ ఉంది, ఇదిగో ఏడొక పాయింట్ ఉంది, కానీ సెంటర్ మాత్రం ఇది. అప్పుడు ఏం మారిద్ది, ఈ డిస్టెన్స్లు మాత్రమే మారుతున్నాయి కాబట్టి ఈ పాయింట్ని తీసుకెళ్ళి అందుట్లో సబ్స్టిట్యూట్ చేస్తే k విలువ వచ్చింది. ఇది కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే. ఓకేనా? సో ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఒకసారి కూలంకషంగా చూడండి. మళ్ళీ ఫస్ట్ ఏం చెప్పామమ్మా, సర్కిల్ అంటే ఏంటో చెప్పాం. సర్కిల్ అంటే ఏం చెప్పాం, అట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ at a constant distance the locus of the set of points forms a circle. Fixed point is called center,
and constant distance is called radius, that is denoted C with R. సో ఇలా ప్రతి పాయింట్ మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి ప్రతి పాయింట్ మేము టచ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ముందు ఆ థియరీ పాయింట్స్ అన్నీ రాసుకుంటే నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ నీకు నేను బోర్డు మీద చేయిస్తాను. దాన్ని బట్టి మీరు ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ని 1 by 1 చేయిద్దాం. ఓకే బాయ్.